అమ్మమ్మాస్ కిచెన్. మీకు ఈరోజు మునగాకు పొడి చూసారా, మునగాకు స్టవ్ నేను పడుతుందా, దీని పొడి ఎట్లా చేయాలనేది మీకు చూపిస్తాను. చాలామంది ఏం చేస్తున్నారు, నేను స్టవ్ ఆపాకి వీడియో చేస్తున్నానమ్మ. స్టవ్ వెలుగుతుండగా స్టవ్ మీద మనం చేస్తున్నప్పుడు మాత్రం ఏ వీడియోలు ఎవరో చేయొద్దు. ఫోన్లు పట్టుకుని స్టవ్ల దగ్గరికి రాకండి, ఎందుకంటే బాగాలేదు. పేలిపోతున్నాయి కదా, మళ్ళీ దాంతో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి చెప్తున్నాను. దీనికి కావాల్సిన ఏంటంటే మినప్పప్పు. మనం ఆకు ఎంత తీసుకున్నాం అంటే దగ్గర దగ్గర 3 గుప్పెళ్ళు ఆకు వచ్చింది ఇది ఇలాగా. దానికి ఇది 3 స్పూన్లు అంటే శనగపప్పు, అలాగే 2 స్పూన్లు మినప్పప్పు. ఇదైతే టేస్ట్ ఉంటుందని ఈ పప్పు తీసుకున్నాను. 2 స్పూన్లు, చూడండి స్పూన్ ఎట్లా ఉంది. ఇదేంటంటే పిల్లలకి పాల డబ్బాల్లో వచ్చే స్పూన్ అనమాట అది. దీంతో ఏమో ఇది 3, ఇది 2 అంటే శనగపప్పు 3, మినప్పప్పు 2 స్పూన్లు. ఈ ముందు బాగా డ్రైగా వేయించాలి. ఇక్కడ చూడండి, ఎక్కడ ఒక్క నూనె చుక్క వేయలేదు నేను, చక్కగా వేగిన ఇలాగా. చూసారా, మినపప్పు శనగపప్పు వేయించాను. ఈ వేస్తుండగా అది మంచి స్మెల్ వస్తూ ఉంటుంది పప్పు వేగుతున్నప్పుడు. దోరగాను ఏంటంటే సిమ్లోనే పెట్టి వేయించుకోండి అమ్మ, కొంచెం శ్రమ అయినా. అది వేయించాక ఈ పల్లీలు కూడా వేసాను. ఈ పల్లీలతో కూడా వేయించాను. ఆ తర్వాత 3 వేగాక ఇలా చూడండి, పల్లి ఇలా తొక్కలు వచ్చేలాగా వేగాలి. అది కూడా దోరగా వేయించుకుంటేనే బాగుంటుంది, తొందరగా హడావుడిగా వేయించొద్దు. అలా వేయించుకున్నాక ధనియాలు వేసా. ధనియాలు ఇదే స్పూన్తో, ఈ స్పూన్తో 6 స్పూన్లు వేసాను. ధనియాలు 6 స్పూన్లు వేసాను. అయితే చూసారా, ఇక్కడ జీలకర్ర కనబడుతుంది కదా మధ్యలో, ఇది జీలకర్ర. ఇది ఆ జీలకర్ర మీకు 1 స్పూనే వేసాను అన్నమాట. మీకు నచ్చితే ఇంకా వేసుకోవచ్చు. ధనియాలు ఎక్కువ వేసుకుంటే మంచిది. అలాగే ఇంకా కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు వేసుకోండి అమ్మ. ఇదేంటంటే మా మనవడి కోసం నేను తయారు చేస్తున్నాను. ఇది నా కోసం నేను చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. నాకు కొంచెం కారం ఎక్కేసుకుని మా మనవడి కోసం ఇది చేస్తున్నాను, అందుకే తక్కువ వేయండి. ఇవన్నీ కూడా డ్రైగానే, ఆయిల్స్ కానీ నెయ్యి కానీ ఏమీ వేయకుండా వేయించి పెట్టాను ఇది. ఓకేనా, అలాగే చూడండి ఎట్లా ఉందో సౌండ్. వేయించి పెట్టాను. అలాగే ఇది వేరే మూకుట్లో ఇది కూడా డ్రైగానే వేయించుకోవాలి. వేయించి పెట్టాను. ఎందుకంటే మీకు పెద్ద వీడియో పెద్దలు అంత అయిపోయింది అనుకో, ఏంటంటే మీకు బోర్ కొడుతుంది. అందుకోసం మీకు సింపుల్గా అన్నీ వేయించాక ఏవేవి ఎలా వేసుకోవాలో చేయాలనేది మీకు చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు ఏం లేదు, ఫస్ట్ దీన్ని మనం మిక్సీలో వేసి, ఇదిగో మిక్సీలో వేసేసి పొడి చేసేసుకోవాలి. చేసుకున్నాక అప్పుడు ఇది వేద్దాం. ఎందుకంటే ముందు ఇది మనం ఇలా అంటేనే అది పిండి అయిపోయింది చూసారా. అందుకని చెప్పేసి ఇది లాస్ట్లో వేసుకోవాలి. ఇది ముందు మిక్సీ చేసేసుకోవాలి. చేసుకున్నాక ఇది వేసి మిక్సీ చేద్దాం. చింతపండు ఏంటంటే చెవుల్లోనూ గులాలు వస్తూ ఉంటాయి పిల్లలకి ఎక్కువగా. అలాంటప్పుడు ఆ ఇబ్బంది పడతారు కాబట్టి చింతపండు వాళ్ళు తినగలరు, పర్వాలేదు, ప్రాబ్లం లేదంటేనే మీరు ఎంత అంటే జస్ట్ ఇంతే, అంటే 2 తొనలు చింతపండు వేయండి. చాలామంది అందులో ఎండు కొబ్బరి అవి ఇవి చేసి చాలా రకాలుగా చేస్తున్నారు. అలా వద్దమ్మా. ఇలా చేసుకుంటే నిల్వ మీకు 5-6 నెలలైనా సరే పాడవద్దు. ప్లస్ ఏంటంటే బాగుంటుంది. చింతపండు వేయడం వల్ల ఏంటంటే ఉండలు కట్టేస్తుంది. చింతపండు చాలా తక్కువ వేసుకోండి. అది కూడా బాగు చేసి మీరు వేయాలంటే, నేనైతే వేయట్లేదు ఎందుకంటే నెయ్యి వేసి పెడతాం కాబట్టి పిల్లలకి వేయట్లే. ఇది ఇంత చింతపండు వేసుకోండి సరిపోతుంది, మరీ పులుపు కాకుండా, లేకపోతే ముద్దల్లా తయారవుతుంది. అలాగే సాల్ట్ మీకు ఎంత కావాలో అంత. పొడి చేసేసాక దింపేసే ముందు మిక్సీని అప్పుడు వేసుకోండి సాల్ట్. అది ఎంత అనేది మీ టేస్ట్ని బట్టి.
ముందు కొద్దిగా వేసి చూసుకోండి, ముందు ఎక్కువ వేయకుండా. ఏంటంటే అప్పుడు కలిసిందా లేదా తెలుస్తుంది, సరిపోయిందా లేదా. అప్పుడు తర్వాత కావాలని కొద్దిగా వేసుకుని చేసుకోవచ్చు. ఓకే అమ్మ, ఈ విధంగా మీరు ఏంటంటే ఈ మునగాకు 300 రోగాలు తగ్గిస్తుందని అంటారు కదా. కొందరు ఏంటంటే పప్పులు వేసుకుని చేసుకోవచ్చు, పొడి చేసుకుని ఇది చేసుకోవచ్చు, టమాటా వేసి పచ్చడి చేసుకోవచ్చు, అన్ని రకాలుగా మనం చేసుకోవచ్చు దీన్ని. కానీ మీకు తర్వాత మళ్ళీ టమాటా మునగాకు పచ్చడి నేను చూపిస్తాను. ముందైతే పొడి చేయండి. ఇది పిల్లలకి చాలా బలవర్ధకమైన ఆహారం. మొదటి ముద్దలో ఇంత నెయ్యి వేసి ఇది ఒక 2 ముద్దలు తినిపించండి. స్కూల్కి వెళ్ళేటప్పుడు హడావుడి లేకుండా పొడి వేసి కొంచెం నెయ్యి వేసి, లేకపోతే ఇంట్లో పప్పు నూనె తెచ్చుకుని ఒక బాటిల్ పెట్టుకోండి. ఆ పప్పు నూనె వేసి పెట్టండి పిల్లలకి. కాస్త ఏంటంటే ఎముకలు బలంగా ఉంటాయి. ఓకే అమ్మ, అందరికీ చక్కగా చేసుకోండి. చక్కని ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఆస్వాదించండి. ఓకే, మీ అమ్మమ్మ.